హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పావని అక్షయ వ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి డిస్ప్లే మీద ఉన్నాయి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు కావాలి: ఇలాచీ, దాల్చిని, లవంగ, బిర్యానీ లీఫ్, ఆనియన్, టొమాటోస్, క్యాష్యూస్, వాటర్మెలాన్ సీడ్స్, సాల్ట్, కారం, పన్నీర్ ముక్కలు. ఇవన్నీ మనకు కావాలి. ఫస్ట్గా బాండి పెట్టుకుని దాంట్లో స్పైసెస్ వేసుకుని, తర్వాత ఆనియన్స్ వేసుకుని, దానిలోనే మనం టొమాటోస్ అండ్ వాటర్మెలాన్ సీడ్స్, క్యాష్యూ నట్స్ వేసుకుని బాగా అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వాటిని కలుపుకోవాలి. అవి బాగా మగ్గాక మనం మిక్సీలో వేసుకుని ఒక ప్యూరీ కింద మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యూరీ వల్ల మనకి గ్రేవీ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. పన్నీర్ కర్రీకి ఇదొక మెయిన్ స్టెప్. ఎలా పన్నీర్ కర్రీ చేసినా ఈ స్టెప్ చేస్తారు చాలామంది. అలాగే మనం ఒక బాండీలో మిర్చి వేసుకుని, ఆయిల్ వేసుకుని, దాంట్లో మనం చేసుకున్న ప్యూరీ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకుని, దాంట్లో మనకు తగినంత కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్, మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ అనేది మనం బయట కొనుక్కున్నప్పుడు డేట్ చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే పన్నీర్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంట్లో చేసుకుంటే అది ఫ్రెష్ కాబట్టి ఇట్స్ ఓకే, పర్లేదు, చూసుకోండి. పన్నీర్ ముక్కలు వేసాక బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఈజీ అండ్ సింపుల్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం రోటీస్లోకి, చపాతీస్లోకి అండ్ రైస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు. వెరీ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద పావని అక్షయ వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.